అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మన కుటుంబంలో ప్రతి ఒక్కరము క్షేమంగా ఉన్నామండి. మరి మీరు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు క్షేమంగా ఉన్నారనుకుంటున్నామండి. అందుని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నన్ను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నా తండ్రి క్షేమంగా ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి కాచి కాపాడుతున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా తండ్రి, మరి మా జీవితాల్లో ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు జరిగించావు తండ్రి. పాపంలో జీవిస్తున్న మమ్మల్ని నా తండ్రి రక్షించి నీ ప్రియ కుమారుని రక్తంలో నా తండ్రి మాకు పాప క్షమాపణ దయచేసావు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి మాటలు వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, ప్రతి అవసరతలో నా తండ్రి అక్కర్లో మీ సహాయం దయచేయండి తండ్రి. ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బంది నుంచి విడుదలను దయచేయండి తండ్రి. ఉద్యోగాల్లో వ్యాపారాలు అన్నిటిలో నా తండ్రి నీ బిడ్డలకు తోడుగా ఉండి నా తండ్రి క్షేమాన్ని దయచేయమని నా తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి ఆత్మీయంగా నా తండ్రి నీ మాటలతో మమ్మల్ని అందరినీ బలపరచమని నా తండ్రి. విన్న మాటల్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆ మాటల ప్రకారం బ్రతుకులాగా నా తండ్రి మీ కృపను మాకు సహాయమును దయచేయమని, అన్ని విషయంలో నా తండ్రి నీ చిత్త ప్రకారం మా జీవితాల్లో జరిగించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి కొద్ది నిమిషాలు మనము బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రోజు మనము మరి పరలోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిలా ఉన్నామా అనే అంశాన్ని గురించి కొద్ది మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందామండి. పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిలాగా ఉన్నామా లేదా అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందామండి. ప్రేమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ లోకంలో మరి పిల్లలు తల్లిదండ్రులతో కొన్ని సందర్భాల్లో ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటారు, ఒక మాటను అంటూ ఉంటారండి. కొన్ని కొన్ని సందర్భాల్లో సమయాల్లో మరి తల్లిదండ్రులతో పిల్లలు కావచ్చు, మరి వేరే వాళ్ళతో అయినా సరే మరి కొంతమంది మనుషులు మాట్లాడుతూ ఒక మాటను అంటున్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. అదేంటంటే అంతా నా ఇష్ట ప్రకారం నేను జరిగించుకుంటాను, నీకేమైందని చెప్పి కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులతో పిల్లలు కావచ్చు, మరి ఆ ఇతర మనుషులతో కావచ్చు మాట్లాడుతున్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రేమ దేవుని పిల్లరా, మరి జాగ్రత్తగా గమనించినట్లయితే మనిషి తన జీవితంలో మరి ఎదుటి వాళ్ళు తనకు నచ్చిన సంగతి చెప్పినప్పుడు కానీ, నువ్వు చేసిన పని ఏంటని చెప్పి తన పనిని వాళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కానీ, మరి మనిషి మాట్లాడే మాట ఏంటంటే నా ఇష్ట ప్రకారం నేను జరిగించుకుంటాను, నా జీవితము నా ఇష్టం, చెప్పటానికి నువ్వెవరు అని చెప్పి మాట్లాడుతున్నట్లు మనము గమనించవచ్చండి. మరి ఇదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇదే ఆలోచనని మనుషులు ఈ లోకపు తల్లిదండ్రులు యొద్ద ప్రదర్శిస్తున్నారు. అలాగే పరలోకమైన మన కన్న తండ్రి యొద్ద, పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్ద కూడా మరి ఇదే విషయంగా మనుషులు ప్రవర్తిస్తున్నట్లు మనకి కనపడుతుందండి. దేవుడు చెప్పిన మాటలు లెక్క చేయకుండా తమ ఇష్ట ప్రకారముగా ఈ లోకంలో బ్రతుకుతున్నట్లు మనకి కనపడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డారా, మరి దేవుడు చెప్పిన మాటని వినొచ్చు, వినకపోవచ్చు, విన్నా సరే మరి ఆ మాటను పట్టించుకోకుండా తమ చిత్త ప్రకారం తమ ఇష్ట ప్రకారం ఇవి మీద జరిగిస్తున్నట్లు మనకి కనపడుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ఇలా జరిగిస్తున్న ఈ లోకంలో మనుషుల నుంచి మరి తన చిత్తం నెరవేర్చే వారిగా ఉండాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, మరి ఆదాము గారి నుంచి ఇప్పటి వరకు ప్రతి మనిషి దగ్గర నుంచి కూడా దేవుడు ఎదురు చూస్తుంది ఏంటంటే తన ఇష్టాన్ని తన చిత్తాన్ని నెరవేర్చే పిల్లలు ఉన్నారా అని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, గమనిస్తూ ఉన్నారు. మరి నిజంగా మరి ఆదాము నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎదురు చూస్తున్నట్టు మనుషుల్లో ఎవరైనా ఆయన చిత్త ప్రకారం ఆయన ఇష్ట ప్రకారం నెరవేర్చే వారిగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేమైన పిల్లరా, ఈ మాట గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్తలో చూసుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం.
మరి ఇక్కడ కనుక మనం చదువుకున్నట్లయితే పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతూ నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరును గాక అనే మాట మాట్లాడుతున్నట్లు మనకి ఇక్కడ కనపడుతుందండి. అనగా ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే పరలోకంలో ఎవరి చిత్తం నెరవేరుతుందండి? దేవుని యొక్క చిత్తము పరలోకంలో చక్కగా నెరవేరుతుందంట. ఎటువంటి ఆటంకం అనేది లేదు. దేవుడు ఎదురు చూడవలసిన చిత్తం నెరవేరుస్తారా లేదా, ఎవరు నెరవేరుస్తారని అని గమనించుకోవాల్సిన అవసరం అనేది లేకుండా పరలోకం అంతా కూడా దేవుని యొక్క చిత్తము చక్కగా నెరవేరుతున్నట్లు యేసుక్రీస్తు వారి మాటల ద్వారా మనకి అర్థమవుతుంది. ప్రేమేంది అనుకున్నారా? ఎలాగైతే పరలోకంలో దేవుడు ఎదురు చూడకుండా మరి గమనించుకోకుండా మరి మా ఆశపడి ఎదురు చూడవలసిన అవసరం లేకుండా ఎలాగైతే పరలోకంలో దేవుని యొక్క చిత్తము నెరవేరుతుందో అలాగే భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేరాలని చెప్పి యేసుక్రీస్తు వారు అంటున్నట్లు మనకి మాటల ప్రకారము అర్థమవుతుంది. ప్రేమ దేవుని పిల్లారా, నిజంగా మరి యేసుక్రీస్తు వారు పలికిన ఈ మాట ప్రకారముగా నిజంగానే పరలోకంలా లాగా ఈ భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేరుతుందా లేదా మనము ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేమ దేవుని పిల్లారా, ముందు మాట్లాడుకున్నట్లు దేవుడు ఆదాము గారి కాలం నుంచి ఇప్పటి వరకు మరి దేవుడు చూస్తూనే ఉన్నారు. మనుషులు ఎవరు నా చిత్తం నెరవేర్చే వారిలాగా ఉన్నారా గమనించుకుంటూ ఉన్నారు. ఎవరెవరు నా చిత్తాన్ని నా ఇష్టాన్ని జరిగిస్తున్నారు, ఎవరెవరు వాళ్ళ ఇష్టం చొప్పున బ్రతుకుతున్నారన్న విషయాన్ని దేవుడు గమనిస్తున్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ దేవుని పిల్లరా, ఆ సందర్భం బైబిల్లో వాక్యాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఆ విషయాన్ని గమనిస్తున్నాడా లేదా, ఎవరు నా ఇష్ట ప్రకారం జరిగిస్తున్నారు లేదా అనేది పైనుంచి దేవుడు గమనిస్తున్నాడా లేదా అన్న విషయం మనకి బైబిల్లోని వాక్యాల ద్వారా అర్థమవుతుందండి. ఆ వాక్యం కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యం చూసుకుందామండి. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయము, అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందామండి. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. ఇక్కడ దేవుడు ఎవరు తన ఇష్ట ప్రకారముగా నడుచుకుంటున్నారు, ఎవరు తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడని చెప్తున్నారంటే దావీదు గారి గురించి చెప్తూ అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా చిత్త ప్రకారం అతను జరిగించుచున్నాడు అని చెప్పి దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్లు కనపడుతుందండి. అంటే దేవుడు ఎంతగా గమనిస్తున్నాడో భూమి మీద ఉన్న మనుషులను, వాళ్ళు తన చిత్త ప్రకారం జరిగిస్తున్నారో లేదో ఈ మాటను బట్టి మనకి అర్థమవుతుందండి. దావీదు గారినే కాదు, ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు తమ ఇష్ట ప్రకారం జరిగించుకుంటున్నారా లేదా నా ఇష్ట ప్రకారం జరిగిస్తున్నారా, నా చిత్త ప్రకారం జరిగిస్తున్నారా అని చెప్పి దేవుడు పరలోకంలో నుంచి ప్రతి మనిషిని గమనిస్తున్నాడు. ప్రేమ దేవుని పిల్లరా, నిజంగా ఎవరైతే మరి తన ఇష్టానుసారంగా దేవుని ఇష్టానుసారంగా ఎవరైతే ఈ భూమి మీద బ్రతుకుతారో వాళ్ళ గురించి దావీదు గారిని గురించి పలికినట్లు దేవుడు ప్రతి ఒక్కరి గురించి సాక్ష్యాన్ని ఇస్తాడు. ప్రేమ దేవుని పిల్లరా, మనలందరినీ గురించి కూడా ఒకవేళ మనము కూడా ఆయన చిత్త ప్రకారం బ్రతికినట్లయితే దావీదు గారిని గురించి ఎలా మాట్లాడారో మనల గురించి కూడా దేవుడు అలాగే సాక్ష్యం ఇస్తాడండి. ఇతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా చిత్తాన్ని నెరవేరుస్తాడని మనందరి గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము కూడా అలా దేవుని ఎదుట మరి దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పేవారిలాగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిలాగా మనం ఉన్నామో లేదో మనల్ని మనము పరీక్షించుకోవాలండి. ఇంకా గమనించుకున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రేమ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం
నుండి వచ్చెను. మరి ఇందాక చదువుకున్న వాక్యంలో దావీదు గారి గురించి, ఆయన చిత్తం నెరవేరుస్తున్న దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లు మనకు కనపడుతుంది. ఇక్కడ కూడా దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారంటే యేసుక్రీస్తు వారి గురించి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చిన దాన్ని బట్టి దేవుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నట్లు మనకి కనపడుతుందండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి జీవితాన్ని గమనించుకున్నట్లయితే, ఆయన మాటలను గమనించుకున్నట్లయితేనండి, అనేక సందర్భాల్లో ప్రతి మాట మనం చదువుకుంటా అనేక వాక్యాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. మనము 2-3 వాక్యాలను జ్ఞాపకం చేసుకుని తర్వాత ఆలోచిద్దామండి. ముందుగా మనము యోహాను సువార్తలో చూసుకుందాము. యోహాను సువార్తలో యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 31వ వచనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త క్షమించండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, నా ఇష్ట ప్రకారం జరిగించుకోవటానికి నేను ఈ భూమి మీదకి రాలేదు, దేవుని ఇష్టం, దేవుని చిత్తాన్ని జరిగించటానికి, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చానని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడినట్లు మనకి ఈ సందర్భంలో అర్థమవుతుందని. ఇంకా చూసుకున్నట్లయితే ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందామండి. 8వ అధ్యాయము 29వ వచనం. 8:29 యోహాను సువార్తలో, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక, అంటే నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేయలేదు, దేవునికి ఇష్టము వచ్చినట్లు ఆ తండ్రి ఇష్ట ప్రకారం నేను జరిగించారని ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడినట్లు మనకు కనపడుతుందండి. ఈ 2 వాక్యాలను కాదు, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే అనేక సందర్భాల్లో నా తండ్రి చిత్తం నెరవేర్చుటకే నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఆయన చిత్త ప్రకారమే నేను జరిగిస్తున్నానని చెప్పి అనేక వాక్యాల్లో మనం బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చండి. యేసుక్రీస్తు వారు ఏ పని జరిగించినా ఆయన నోట్లోంచి వచ్చే మొట్టమొదటి మాట అంటే, నేను ఏది జరిగించినా నా తండ్రి చిత్త ప్రకారం, నా తండ్రి ఇష్ట ప్రకారము జరిగించానని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడినట్లు మనకు అక్కడ కనపడుతుందండి. మరి ఆయనను మాదిరిగా మనం బ్రతుకుతున్నాం. క్రైస్తవులైన మనం ఎవరిని మాదిరిగా తీసుకొని బ్రతుకుతున్నామంటే యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని మనందరము బ్రతుకుతున్నామండి. ఆయన ద్వారా రక్షణ భాగ్యాన్ని పొంది మరి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అని ఎదురు చూస్తున్న మనందరము యేసుక్రీస్తు వారిని ఒక మాదిరికరంగా మరి పెట్టుకొని భూమి మీద బ్రతుకుతూ ఉన్నాము. మరి అలా ఆయన మాదిరికరంగా తీసుకొని బ్రతుకుతున్న మనము ఆయన జీవితంలో ముఖ్యముగా జరిగించిన అతి ముఖ్యమైన పని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడము. మరి యేసుక్రీస్తు వారిని మాదిరికరంగా తీసుకున్న మనము ఆయన జరిగించిన ఆ ముఖ్య లక్షణాన్ని, ఆ ముఖ్య పనిని మనము కూడా జరిగించే వారముగా ఉన్నామా లేదా మనల్ని మనము పరీక్షించుకోవాలండి. పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం మాదిరికరంగా పెట్టుకున్నామంటే వాళ్ళ లక్షణాలన్నిటిని మనం ఏం చేయాలండి, వాళ్ళ లక్షణాలు మనం అలవర్చుకొని వారిలాగా మనము ఇతను నా రోల్ మోడల్ అని చెప్పి మనం ఎవరి గురించి అయినా చెప్పినప్పుడు ఏం చేస్తాము, కొంతమంది ఒక లాయర్నో డాక్టర్నో రోల్ మోడల్ గా పెట్టుకుంటారు. రోల్ మోడల్ గా పెట్టుకున్నారంటే అర్థము వాళ్ళు కూడా వాళ్ళలాగా ఒక లాయర్ అయ్యేలాగా, వాళ్ళు ఎలాగైతే గొప్ప స్థితికి వెళ్ళారు లాయర్ పొజిషన్ లో, వీళ్ళు కూడా అలాగే లాయర్ గా అయ్యే వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక డాక్టర్ ని రోల్ మోడల్ గా పెట్టుకున్నారంటే వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఒక డాక్టర్, గొప్ప డాక్టర్ అయ్యేలా వాళ్ళ రోల్ మోడల్ గా పెట్టుకొని బ్రతుకుతారండి. ఇప్పుడు మనము కూడా ఎవరిని మాదిరిగా పెట్టుకొని మన జీవితంలో బ్రతుకుతున్నామంటే యేసుక్రీస్తు వారిని మాదిరికరంగా పెట్టుకొని మన జీవితంలో మనం బ్రతుకుతున్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ఆయన మాదిరికరంగా పెట్టుకున్న మనము ఆయన కలిగి ఉన్న ఆ గొప్ప లక్షణాన్ని కలిగి ఉండలేకపోతే ఆయన మాదిరికరంగా పెట్టుకున్నామని చెప్పుకుంటూ ఏమాత్రము ప్రయోజనం అనేది ఉండదు. ప్రేమైన దేవుని పిల్ల
పిల్లారా, ఆయన నోటి వెమ్మట ప్రతి సందర్భంలో వచ్చింది నా ఇష్ట ప్రకారం కాదు, నా తండ్రి చిత్త ప్రకారం అని. ప్రతి పని, ప్రతి కార్యము, మరి ఆయన జరిగించిన సువార్త పని విషయం నుంచి మరి సిలువ వేయబడిన వరకు ప్రతి విషయము కూడా ఆయన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని ఇష్టం నెరవేర్చడానికి ప్రతి అడుగు వేసినట్లు మనకి కనపడుతుందండి. మరి అలా బ్రతికిన క్రీస్తు వారిని మాదిరికరంగా పెట్టుకున్న మనము మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే అది చాలా అప్రయోజనం కనుక మనందరము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఒక దావీదు గురించి, ఒక యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ఎలాగైతే సాక్ష్యం పలికాడో మన గురించి కూడా దేవుడు అలా సాక్ష్యం పలికే వారిలాగా మనందరం ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిలాగా భూమి మీద బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. మరి ఇంకా ఎవరైనా మీరు ఈ జూడిత్ సిజిసి ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మెసేజెస్ ని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.